హలో ఎవ్రీవన్. ఈ రోజుల్లో సబ్స్టెన్స్ అబ్యూస్ అంటే మత్తు పదార్థాలకు బానిస అవ్వడం చాలా పెద్ద సమస్యగా మారింది. అది వాళ్ళ ఫ్యామిలీకి సమస్య, అదేవిధంగా సమాజంలో కూడా చాలా పెద్ద సమస్యగా మారింది. మరి ఆ మత్తు పదార్థాలు ఆల్కహాల్ కావచ్చు, గంజాయి కావచ్చు, నికోటిన్ కావచ్చు, మరి అది ఏ రూపంలో అయినా కావచ్చు. 18 సంవత్సరాల వయసు నుంచి 60 సంవత్సరాల వయసు వరకు ఈ యొక్క పదార్థాలకు బానిసై వాళ్ళ యొక్క మానసిక స్థితిని కోల్పోవడం జరుగుతాం. ఈ సమస్యకు టార్గెట్ చేయడానికి భరోసా హాస్పిటల్స్ రీహాబిలిటేషన్ ప్రోగ్రామ్ తీసుకొచ్చింది. దీన్నే 100 డేస్ డీ అడిక్షన్ ప్రోగ్రామ్ అనడం జరుగుతుంది. ఈ 100 డేస్ డీ అడిక్షన్ ప్రోగ్రాంలో 4 ఫేజెస్ ఉంటాయి. ఫస్ట్ ఫేజ్ వచ్చేసి డీటాక్స్ అండ్ విత్డ్రాల్ ఫేజ్, స్టెబిలైజేషన్ ఫేజ్. ఈ ఫేజ్ వచ్చేసి 0 to 14 డేస్ ఉంటుంది. ఈ 14 డేస్లో మనం వాళ్ళకు మెడికేషన్స్ ఇస్తూ, ఆ మెడికేషన్స్ ఇస్తూ ఆ యొక్క విత్డ్రాల్ ఫేసెస్ని కంట్రోల్ చేస్తూ పేషెంట్ యొక్క స్టెబిలైజేషన్ స్టేట్కి తీసుకొస్తాం. అదేవిధంగా సెకండ్ ఫేజ్ వచ్చేసి ఇంటెన్సివ్ థెరపీ. ఈ ఇంటెన్సివ్ థెరపీ 15 డేస్ నుంచి 60 డేస్ వరకు ఉంటుంది. ఈ ఇంటెన్సివ్ థెరపీలో కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ, మత్తు పదార్థాలకు బానిస అవ్వడానికి దాని యొక్క మూల కారణాలు తీసుకొని అందులో ఫ్యామిలీ కౌన్సిలింగ్ అండ్ అదేవిధంగా దీనికి ఒక స్ట్రక్చరైజ్డ్ ప్రోగ్రామ్ అనేది ఉంటుంది. అండ్ 60 to 30 డే రెడీనెస్ ప్రోగ్రామ్. ఇందులో వాళ్ళ కంప్లీట్గా మరి కొత్త ప్రపంచానికి వెళ్తారు కాబట్టి ఇందులో వాళ్ళ యాంగర్ మేనేజ్మెంట్, స్ట్రెస్ మేనేజ్మెంట్, ఛాలెంజెస్ని ఎలా తీసుకోవాలి, వాళ్ళకి ఏమి స్కిల్ ఉంది, ఆ స్కిల్కి ఎలా డెవలప్ చేసుకోవాలి అనే స్కిల్ మేనేజ్మెంట్ థెరపీ ఉంటుంది. అండ్ 90 to 100 డే, ఈ 100 డేస్లో వాళ్ళకు ఫాలో అప్ సెషన్స్ ఎలా ఉంటాయి అండ్ ఆ ఫాలో అప్లో వాళ్ళకి ఏమన్నా మళ్ళీ క్రేవింగ్స్ వస్తే దాన్ని ఎలా మనం కాపాడుకోవచ్చు అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాం. సో ఈ యొక్క ప్రోగ్రామ్ ఎవరికన్నా అవసరం ఉంది అని అనిపిస్తే ఈ ప్రోగ్రామ్ గురించి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.